హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సోను స్వాతిని. అప్పగింతలప్పుడు అత్తమామలు చెప్పే పెద్ద అబద్ధం ఏంటంటే, నేను మీ కూతుర్ని నా కూతురులా చూసుకుంటాను, ఇప్పటి నుంచి మీ కూతురు కాదు నా కూతురు అని చెప్పేసి చెప్తుంది కదా. అది చాలా పెద్ద అబద్ధం అండి. ఎప్పటికీ అలా చూడదు తను. ఎప్పుడైనా సరే అత్త అత్తే, అమ్మ అమ్మే. అమ్మలాగా చూస్తానని చెప్పేసి అని అంటది, కానీ అమ్మలాగా అస్సలు ఏ అత్తలు చూడరు. ఉంటారేమో కొంతమంది, 100%లో ఒక 10%, 15% ఉంటారేమో. మిగతా వాళ్ళందరూ కూడా అత్త రుబాబ్ చూపిస్తూనే ఉంటారు. మనం ఎంత అంటే ఇప్పుడు కోడళ్ళు ఎంత అమ్మలాగా చూసుకుందామని చెప్పేసి అనుకున్నా కూడా అత్తలు మాత్రం అత్తలాగానే ఉంటారు, కానీ అమ్మలాగా మాత్రం అస్సలు ఉండరు. మళ్ళీ అంటారు కోడళ్ళు, మరి మీరు కోడళ్ళు కదా, మీరు మాత్రం మీ అమ్మలాగా మళ్ళీ మమ్మల్ని చూస్తున్నారా అని చెప్పేసి అంటారు. మేము ఎంత బాగా చూసినా కొంతమంది చూడరేమో కోడళ్ళు, కానీ కొంతమంది కోడళ్ళు అయితే చూస్తారు కదా, అమ్మలాగా భావిస్తారు కదా. కొంచెమైనా జాలి గుణం కొంతమందికి అయితే ఉంటుంది కదా. కొంతమందికి అయ్యో నా అమ్మైనా సరే అమ్మే కదా, ఈమె కూడా నాకు అమ్మే కదా, అత్తైనా అమ్మలాగానే కదా అని చెప్పేసి కొంతమంది అయితే అనుకుంటారు కదా. అలా అనుకొని అలా చూసిన వాళ్ళని కూడా వాళ్ళు ఏంటంటే కోడల్లాగానే చూస్తారు, కానీ కూతురులాగా మాత్రం అస్సలు చూడరు. అంతెందుకండి, ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఉన్నారనుకోండి, ఒక కొడుకుని ఒకలాగా చూసే తల్లి అదే అత్త కోడల్ని మాత్రం కూతుర్లలాగా ఎలా చూస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తారు? అస్సలు కాదు. అసలు అలాంటిది ఉద్దేశమే అసలు పెట్టుకోకండి. ఇప్పటి నుంచి అప్పగింతలప్పుడు నీ కూతురు నా కూతురు అని చెప్పేసి చెప్పినప్పుడు అని చెప్పేసి అనండి, అంతేగాని నిజమని చెప్పేసి నమ్మి మోసపోకండి. అండ్ మళ్ళీ అనొచ్చు ఏంటంటే, నీకు కూడా అన్నదమ్ములు ఉన్నారు కదా, మళ్ళీ నీ అన్నదమ్ములకి కూడా వచ్చే పిల్లలని మీ అమ్మ కూడా అలాగే అత్త అవుతుంది కానీ అమ్మ అవ్వలేదు కదా అని చెప్పేసి అనొచ్చు. నిజమే, నేనే చెప్తున్నాను కదా, అమ్మ అవ్వలేదు, అత్తనే, అమ్మ అమ్మనే. అమ్మలాగా కొంతమంది మాత్రమే చూస్తారు. ఆ 100%లో 10% అనగా ఆ 10%లో మా అమ్మ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మా అత్త ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనే చెప్తున్నాను నేను కూడా. బట్ నేను ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను, అత్తని అమ్మలా చూసుకునే కోడలని ప్రతి అత్త కూడా కూతుర్లాగా చూసుకోవాలి. కూతుర్లులాగా చూసుకునే అత్తల్ని ప్రతి కోడలు కూడా అమ్మలాగా అనుకోవాలి. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.